బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలపై విష ప్రయోగం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగులు విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో విషం కలపడమే కాకుండా మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రిలో పురుగుల మందు పూసిన ఆనవాళ్లు కనిపించాయి. పురుగుల మందు వాసన రావడంతో పాటు పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో ఉండటంతో ప్రధానోపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులను ఆ నీరు తాగనివ్వకపోవడం కాకుండా మధ్యాహ్న భోజనం కూడా వండకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విష ప్రయోగం నుంచి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విషం ఎవరు కలిపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలపై విష ప్రయోగం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగులు విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో విషం కలపడమే కాకుండా మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికి పురుగుల మందు పూసిన ఆనవాళ్లు కనిపించాయి. పురుగుల మందు వాసన రావడంతో పాటు పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో పడి ఉండటంతో ప్రధానోపాధ్యాయురాలు అప్రమత్తమయ్యారు. విద్యార్థులను ఆ నీరు తాగనివ్వకపోవడమే కాకుండా మధ్యాహ్న భోజనం కూడా వండకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విష ప్రయోగం నుంచి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విషం ఎవరు కలిపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.